మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. నేను ప్రసన్న. ఇక డీటెయిల్స్ చూస్తే అంతర్జాతీయ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా ఇరాన్ సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య మలివిడత చర్చలు అతి త్వరలోనే, అంటే రాబోయే 48 గంటల్లోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. న్యూయార్క్ పోస్టుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వివరాలను వెల్లడించారు. చర్చల కోసం తాము మళ్లీ పాకిస్తాన్కే వెళ్లడానికి మొగ్గు చూపుతున్నట్లుగా ఆయన తెలిపారు. రాబోయే 2 రోజుల్లో ఏదైనా జరగవచ్చని, తాము ఇస్లామాబాద్ వెళ్లాలనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ పాత్రను ట్రంప్ ప్రత్యేకంగా కొనియాడారు. మునీర్ ఒక అద్భుతమైన వ్యక్తి అని, ఆయన పనితీరు చర్చల పునరుద్ధరణకు సానుకూలంగా ఉందని ప్రశంసించారు. ఇక ఇటీవలే ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బఘీర్ గలీబాఫ్ మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. సుమారు 21 గంటల పాటు సాగిన ఈ చర్చల్లో యుద్ధ విరమణ, అణు కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించినప్పటికీ ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదు. ఆ చర్చల అనంతరం ట్రంప్ ఇరాన్పై కఠినంగా స్పందిస్తూ హర్మూజ్ జలసంధి వద్ద దిగ్బంధనం విధిస్తామని హెచ్చరించారు. అయితే ఇప్పుడు మళ్లీ చర్చలకు సిద్ధమని ప్రకటించారు. మరోవైపు ఈ చర్చలపై ఇరాన్ ఆచితూచి స్పందిస్తోంది. పాకిస్తాన్తో తమకు సందేశాల మార్పిడి జరిగిన మాట వాస్తవమేనని తెలిసినప్పటికీ అమెరికాతో 2వ విడత చర్చలపై తమ వద్ద ఇంకా స్పష్టమైన సమాచారం లేదని ఇరాన్ ప్రభుత్వం మీడియా పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఈ చర్చల వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే పశ్చిమాసియాలో ఉద్రిక్తలు తగ్గి గ్లోబల్ ఆయిల్ మార్కెట్ స్థిరపడే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధాని నరేంద్ర మోడీ సుదీర్ఘంగా ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ చర్చలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య జరిగిన 21 గంటల మారథాన్ చర్చలు విఫలం కావడంతో శాంతి నెలకొంటుందా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. ఈ ఉద్రిక్త పరిస్థితిలో ప్రపంచ శాంతికి విఘాతం కలగకుండా ఉండడమే లక్ష్యంగా ఇరువురు అగ్రనేతలు వ్యూహాత్మక చర్చలు జరిపారు.